సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం గజ్వేల్ ప్రభుత్వ పాఠశాల 1984వ సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరు వడదెబ్బ బారిన పడకూడదనే సదుద్దేశంతో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులను అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన పూర్వ విద్యార్థులను అభినందిస్తున్నామని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మున్ముందు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట భిక్షపతి, ఐత సత్యనారాయణ, ఎన్సి శ్రీనివాస్, లయన్ నేతి శ్రీనివాస్, ఉమాదేవి, భ్రమరాంబ, సుచరిత, ఎన్సి శ్రీనివాస్, గంగిశెట్టి శ్రీనివాస్, జగ్గయ్య గారి శ్రీనివాస్, రామ్దాస్ గౌడ్, తోట భిక్షపతి, గుంటుకు యాదగిరి, దూబకుంట లక్ష్మణ్, నర్సింలు, నేతి వేణుగోపాల్, ఓబుల్ రెడ్డి, గంధె రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రెడ్డి, కృష్ణవేణి, జ్ఞానేశ్వర్, గౌరిశెట్టి శ్రీనివాస్ 1984వ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మ బంధువులారా, మేము 10th 1984 బ్యాచ్, మాది ఎస్ఎస్సి బ్యాచ్, 140 మంది ఉన్నాం అందులో. అయితే మాకు ఒక మానవ సేవ, మాధవ సేవ. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నాం, ఎండ చాలా ఎక్కువ ఉంది కనుక బుధవారం రోజు అందరూ ఎంతమంది వస్తున్నారు జనాలు కదా. ఖచ్చితంగా మా ఒక ఉద్దేశం ఏంటంటే మంచి అందరికీ ఒక ఎండ టైంలో ఒక మనకు అంబలి కానీ పులిహోర కానీ కొద్దిగా పెడదామని అందరం అనుకున్నాము. అనుకున్న తడవగా ఎంబడే దాని ప్రోగ్రాం అమలు చేశాము. దీంట్లో అందరూ సహకరించినారు. సహకరించని ఫ్రెండ్స్ కూడా ఏమి అనుకోము, మేము వచ్చే ఇష్టం ఉంటే రండి, మాకు సేవకు కూడా రండి అని చెప్తున్నాం. మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా మేము సేవకైతే వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మానవ సేవ, మాధవ సేవ, మనం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేము. మనం ఎంత తిన్నా భగవంతుడు మెచ్చాడు. ఒక 10 మందికి మనకు 10 రూపాయలు మనం ఖర్చు పెట్టినప్పుడే ఆ డబ్బుకు విలువ ఉంటుంది. అది ఏ ధర్మశాస్త్రంలోనే భగవద్గీతలో చెప్పిండు, పరోపకారం మితం శరీరం. ఈ శరీరం వచ్చింది ఇతరులకు సేవ చేయడానికి, మన కోసం, మన భార్య పిల్లలకు, సంపాదనకు, డబ్బుల కోసం వచ్చింది కాదది. ఎందుకంటే మన శరీరం వచ్చినందుకు 4 ఉపయోగపడకపోతే మన జన్మ వృధా. అందుకే కృష్ణుడు చెప్పిండు, పరోపకారం మితం శరీరం అని చెప్పిండు. అందుకే ఆ దృక్పథం పెట్టుకొని ఇక్కడ మేము సేవ చేయడము జరుగుతుంది. ఇది కూడా మేము చేయడం అంటే అహమైకి వచ్చేది భగవంతుడు ఇచ్చి మేము చేస్తున్నాం, మాకు కలిగిన దాంట్లోనో పెడుతున్నాం అంతే. 1984 10th క్లాస్ బ్యాచ్ మాది. మేము ఒక 145 మెంబర్స్ ఉన్నాము 84లో. మేమందరం కలిసి, అంటే అందరం కొంతమంది కలిసి అంబలి కార్యక్రమం చేస్తున్నాం, అంబలి ప్రోగ్రాం చేస్తున్నాము. ప్లస్ పులిహోర, అంబలి ప్రతి బుధవారము ఒక 3-4 వారాలు చేద్దాం అనుకున్నాము. 3-4 వారాలు చేస్తున్నాము. ఇది మూడవ వారము. ఇంకా 2 వారాలు కూడా చేద్దామని ఆలోచనలో ఉన్నాము. 1984 బ్యాచ్ మాది. చాలా అద్భుతంగా అందరం మంచి కలిసిమెలిసి ఉంటున్నాము. ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కూడా మేము చాలా అద్భుతంగా చేస్తున్నాం. మేము ఇది అంబలి ప్రోగ్రాము, ఈ రోజు మనము పులిహోర ప్రోగ్రాము పెట్టినాము. ఇంతకుముందు గత బుధవారం కూడా పెట్టినాము. రేపు బుధవారం కూడా మేము పెడుతున్నాము. అన్ని ప్రోగ్రాంలకు మేము మంచి గుర్తింపుతో చేస్తున్నాము. మా యొక్క 10th బ్యాచ్ అందరూ సహకారంతో మేము ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నాం. గత 4 సంవత్సరాలు వివిధ కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మా 84 10th బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్ అంతా కలిసి ఇప్పటికీ 3వ బుధవారం అంబలి కార్యక్రమం మరియు పులిహోర పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇక ముందు కూడా రానున్న రోజుల్లో ఇంకా సేవ కార్యక్రమం చేస్తూ ఈ 10th బ్యాచ్ అద్భుతమైన సేవలు చేస్తూ గజ్వేల్లో మంచి గుర్తింపు పొందుతున్న మా 84 10th బ్యాచ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తూ జై వాసవి మాత. మా 10th క్లాస్ 1984 మా 10th క్లాస్ బ్యాచ్ దాదాపు 150 మంది ఉన్నాం. వల్ల గజ్వేల్లో దాదాపు 70 మంది గజ్వేల్లో ఉంటున్నారు. అందరూ అంబలి ప్రోగ్రాం వేసవిలో బుధవారం ఎంతో గ్రామాలకు ఎంతో మంది వస్తారు కాబట్టి బుధవారం చేద్దామని, అంబలి పోద్దామనే కాన్సెప్ట్తో అందరము కలిసి పోయిన బుధవారం పోసినాము అంబలి పులిహోర. ఈ వారం కూడా పులిహోర అంబలి చేసినాము. ముందు కూడా మళ్ళీ వచ్చే వారం కూడా అంబలి కార్యక్రమం చేస్తాము. అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్స్ మా మిత్రులందరూ సహాయక సహకారాలు అందించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై వాసవి.